వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉంటే అది మన మరణానికి కారణమవుతుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోతున్నారు. మన ఆరోగ్య విషయంలో చేసే చిన్న చిన్న తప్పులే మనం మరణించటానికి ముఖ్య కారణాలు. కాబట్టి నూరేళ్ల మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా 2 గ్లాసుల నీళ్లు తాగాలి. పరకడుపున నీళ్లు తాగితే శరీరంలో ఉన్న అవయవాలన్నీ శుభ్రమవుతాయి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. పాలకూరను వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాలకూర ఆకులపైన ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు ఉప్పు నీటితో పాలకూరను శుభ్రం చేసుకోండి. లేదంటే పాలకూరలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక కోడిగుడ్లను ఉడకపెట్టే ముందు కోడిగుడ్లను శుభ్రంగా కడిగి ఉడకపెట్టుకోవాలి. గుడ్డుపైన కోడి విసర్జన ఉంటుంది. కాబట్టి కోడిగుడ్లను కడగకుండా ఉడకపెడితే సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది వేడి నీటిలో తేనెను కలిపి పరకడుపున తాగేస్తున్నారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. అలాగే మరి కొంతమంది గ్రీన్ టీని తాగేటప్పుడు వేడివేడి టీలో తేనెను కలిపేస్తుంటారు. వేడి నీటిలో తేనె కలిపితే హైడ్రాక్సీమిథైల్ ఫర్ఫారాల్డిహైడ్ అనే విషపదార్థం తయారవుతుందట. అలాగే మనలో కొంతమంది భోజనం చేసిన తర్వాత వెంటనే పండ్లు తింటారు. అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తింటే ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఫ్రూట్స్ తిన్న తర్వాత వెంటనే కాఫీ తాగకూడదు. అలా తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. భోజనం చేసే అరగంట ముందు తప్పనిసరిగా 1 గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నీళ్లు తాగేటప్పుడు పొరపాటున కూడా నిలబడి నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగితే నేరుగా గుండెపై ప్రభావం పడుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, గ్యాస్ సమస్యలు, అలాగే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు వెల్లుల్లి తింటే ఎముకలు గట్టిగా ఏర్పడతాయి. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు 1 క్యారెట్ను తింటే కంటి చూపు మెరుగవుతుంది. అలాగే క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో 1 టీ స్పూన్ జీలకర్రను తినండి. శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది. అలాగే పాలకూరను వండేటప్పుడు అందులో టమాటాలను కలపకూడదు. ఈ రెండిటిని కలిపి తిన్నవారిలో కొంతమందికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చని వైద్యులు గుర్తించారట. అందరికీ కాకపోయినా ఆ కొందరిలో మీరు ఉండకూడదంటే పాలకూరలో టమాటాలను కలిపి ఉండకండి. అలాగే పొట్లకాయ మరియు కోడిగుడ్డుని కలిపి ఒకే రోజు తినకూడదు. కోడిగుడ్డులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 కలిపి తింటే కడుపులో యాసిడ్ విడుదలయ్యి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. డీప్ ఫ్రై కూరలను ఎక్కువగా తినకూడదు. వేపుడు కూరల్లో కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. కాబట్టి వేపుడు కూరలను ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అలాగే మైదాతో చేసిన వంటకాలను తిన్నా క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది. మనలో చాలామంది మాంసాహారాన్ని ఇష్టపడతారు. కొంతమంది మాంసాహారాన్ని తినేటప్పుడు పక్కనే కూల్ డ్రింకులు పెట్టుకుంటారు. మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింకులు తాగితే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధులతో బాధపడేవారు అలాగే థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు మునగాకుని ఎక్కువగా తినండి. సాయంత్రం 7 దాటిన తర్వాత ఆహారాన్ని మితంగా తినాలి. రాత్రి సమయంలో ఎక్కువ ఆహారం తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
కూల్ వాటర్ని ఎక్కువగా తాగకూడదు. ముఖ్యంగా టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు కూల్ వాటర్తో అస్సలు వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో మందులు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, అలాగే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు వాడకాన్ని తగ్గించండి. వంటకాల్లో పసుపును ఎక్కువగా వాడండి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రతిరోజు తప్పనిసరిగా 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే నెలసరి సమయంలో గోరువెచ్చటి నీళ్లు తాగితే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి వేరుశెనగలు ఉపయోగపడతాయి. వేరుశెనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు వేరుశెనగలను తినండి. అలాగే మాంసాహారాలను తిన్నప్పుడు చాలామంది నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు. నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి నిమ్మకాయను మాంసంతో కలిపి తింటే అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. చాలామంది కాల్చిన మాంసాన్ని వండుకుంటారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కోడి రక్తంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోడి మాంసాన్ని వండేటప్పుడు పసుపుతో శుభ్రం చేసుకోండి. అరటిపండు తిన్న తర్వాత వెంటనే పాలు తాగకూడదు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. అలాగే పనసపండ్లను తిన్న తర్వాత కూడా పాలు అలాగే పెరుగును తినకూడదు. దీనివల్ల గుండెలో మంట ఏర్పడుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా నానబెట్టిన బాదం పప్పులను తినాలి. బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాదం పప్పులు తింటే షుగర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.